దండి రెబక్కమ్మకి మాట చెప్తున్నాను. ప్రొఫైల్ పిక్ ఆమెదే పెట్టాం అనుకోండి. ప్రొఫైల్ పిక్ అంటే తెలుసుగా, డిస్ప్లే మీద ఉండే ఫోటో. ఆ ఎఫ్బీలో ప్రొఫైల్ పిక్ రెబక్కమ్మదే పెట్టామనుకోండి. నేను అడుగుతున్నా అండి, ఆమెకున్న ఫాలోయింగ్కి స్టార్ యాక్టర్లు కూడా పనికిరారు, అంత ఫాలోయింగ్ వస్తుంది. అలాంటి ఫేస్బుక్ ఆమెకి ఇస్తే అంటదట, సారీ సార్ నేను వాంట్ సార్ అని చెప్తుందట. సారీ సార్ నేను వాంట్ సార్, నాకు ఇలాంటివి నచ్చవు సార్, నాకు ఈ టైప్ యాటిట్యూడ్ లేదు సార్ అని చెప్తుంది. మురిసిపోయి ఫేస్బుక్లో వాడదు, మురిసిపోయి రకరకాల సోషల్ మీడియాలో తన ఫొటోస్, తన పర్సనల్ ఫొటోస్ పెట్టదు. ఒకవేళ వాడిన ఆధ్యాత్మిక చింతన కొరకు తప్ప ఇక దేనికి ఏ యాప్స్ తను ఉపయోగించదు. అంత చక్కటి అమ్మాయి. ఇంకేమున్నాయి తన గురించి మాట్లాడుకుంటే ఇంకేమున్నాయి. ఆమె ఎందుకమ్మా ఇంత నిష్ఠాగరిష్ట కలిగి బతుకుతున్నావంటే ఆమె కత్తి లాంటి ఒక మాట చెప్తుంది. ఆ మాట ఏంటో తెలుసా? వరుడు కొరకు ఎదురు చూస్తున్నానంట. ఎవరి కొరకు? వరుడు. సార్ నాకు తెలుసు సార్, దేవుడు ఎట్టిన బ్యూటీ ఏంటంటే మనకి జెండర్ ఫీలింగ్ ఉంటుంది తెలుసు కదా. జెండర్ మగాడు, స్త్రీ పురుషుడు. చాలామందికి ఓపెన్గా చెప్తున్నాను, ఏమనుకోకండి.